హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దుబాయ్లో సైరాని వ్లాగ్స్. ఈరోజు నేను ఒక కర్రీ చేస్తున్నాను. అదేంటంటే మొలకెత్తిన విత్తనాలతోటి కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇవి వచ్చేసి మొలకెత్తిన విత్తనాలు అనమాట. దీంట్లో పెసలు, బొబ్బర్లు, శనగలు ఉన్నాయి. దీంతో కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. పచ్చిమిర్చి, కలమాకు, ఉల్లిగడ్డ, టమాటోస్. గిన్నె వేడెక్కిన తర్వాత నూనె పోసుకోవాలి. దీంట్లో నూనె వేడైంది. వేడి కాగానే దాంట్లో పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు కలమాకు వేసుకోవాలి. దాని తర్వాత ఉల్లిగడ్డ వేసేసుకోవాలి. నూనెలో మంచిగా ఉడికిన తర్వాత దీంట్లో నెక్స్ట్ ఏమేయాలో చూపిస్తాను. కర్రీస్లో నూనె కొద్దిగానే పోస్తాను, ఎందుకంటే హెల్త్కి మంచిది కాబట్టి. పల్లి నూనె, నువ్వుల నూనె, కొబ్బరి నూనె వాడతాను. అది ఇంట్లోనే తయారు చేస్తాను అన్నమాట. ఉల్లిగడ్డ ఎగిపోయింది కదా నూనెలో. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి. ఒక స్పూన్ అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి. సో అది వేగిన తర్వాత పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ టమాటో వేసుకోవాలి. దీంట్లో నూనెలనే మంచిగా ఉడకాలి. టమాటో మంచి నూనెలో ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో కారం వేసుకోవాలి. కొద్దిగా కారం, ఎవరు టేస్ట్ బట్టి వాళ్ళు వేసుకోండి కారం. ఇది స్పైసీ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను కొద్దిగా వేస్తున్నాను. ఉప్పు వేస్తున్నాను. నెక్స్ట్ దీంట్లో మొలకెత్తిన విత్తనాలు ఉడకబెట్టినాయి అనమాట. 3 విజిల్స్ పెట్టి ఉడకబెట్టాలి దీన్ని. సో దీంట్లో వేసేసుకోవాలి. జస్ట్ వాటర్ పోయకుండా ఫస్ట్ వేసేసుకోవాలి. ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఈ వాటర్, ఉడకబెట్టిన వాటర్ ఉన్నాయి కదా, అవి దీంట్లో పోసేయాలి. మిక్స్ చేసేసి కొత్తిమీర వేసి తినేయడమే. ఇంకా మొలకెత్తిన విత్తనాల కర్రీ రెడీ అయిపోయింది. చపాతీలకు కానీ, పూరీలకు కానీ, దోశలకు కానీ చాలా బాగుంటుంది. కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. చూడండి, చాలా బాగుంది అసలు. దీన్ని చాట్లాగా కూడా తినొచ్చు. ఉల్లిగడ్డ, నిమ్మకాయ పిండుకొని తినాలి. టేస్ట్ సూపర్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు దుబాయ్లో సైరాని వ్లాగ్స్. బాయ్.